ఋషికొండలో అధికారికంగా ప్రభుత్వం చెప్పినే ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్ట్ అయి ఉన్నటువంటి టూరిజం సంబంధించినటువంటి హోటల్ కూల్చేసి అక్కడ ఏకంగా ఒక ప్రభుత్వ సీఎం ఆఫీస్ అయితే సీఎంఓ కట్టడానికి ప్రిపేర్ అయినప్పుడు ఆ ముక్క డైరెక్ట్గా చెప్తే ఇక్కడ స్టే ఉంది కాబట్టి టూరిజం బిల్డింగ్స్ అన్నటువంటి పేరుతో చేశారు. ఇంకేముంది, అనుమతి లేదు, రేపే కూల్చేస్తారు, పర్యావరణ విధ్వంసం, ఋషులు తపస్సు చేసుకునే ప్లేస్. అక్కడ తపస్సు చేసుకునే ప్లేస్ అయితే అంతకుముందు టూరిజం ఎట్లా ఉంది, అంతకుముందు హోటల్ ఎట్లా ఉంది, అంతకుముందు ఎట్లాగా అక్కడ వ్యాపారం జరిగింది. అయినా సరే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి అది తెలియని వాళ్ళకి అదే నిజమని నమ్మించి చేసుకొచ్చారు. అయిపోయింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అదుగదుగదుగో కొండని గుండు చేశారు, తవ్వేశారు, అది ఇది. తర్వాత కట్టిన తర్వాత ఇంత అద్భుతమైన బిల్డింగులు కడతారా అని చెప్పారు. కాకపోతే మన రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటిది ఉంది, మంచిగా చేశారంటే అట్టెందుకు చేశారనేటటువంటి ధోరణితో అది అయిపోయింది. అది ఇప్పటికి కూడా ఏం చేయాలో అర్థం కాక అట్లా 2 సంవత్సరాల నుంచి దాన్ని శిథిలం చేస్తున్నారు. 450 కోట్లతో కట్టిన అద్భుతమైనటువంటి భవనాన్ని, అది జగన్ ప్యాలెస్ అన్నారు. పోనీ జగన్ కన్నా ఇచ్చేసిన అతను అట్టు పెట్టుకుంటాడేమో, భారతీయ కోసం కట్టాను, పోనీ వాళ్ళు ఇద్దరు ఫ్యామిలీకి ఇచ్చేసిన కట్టుకుంటారేమో, డబ్బులు ఏదైనా కావాలంటే అతను ఇస్తాడేమో. బట్ వీళ్ళు అట్లా ప్రచారం చేసుకొచ్చారు, అయిపోయింది. ఇప్పుడు వైసీపీకి ఒక పాయింట్ దొరికింది. సింహాద్రి అప్పన్న కొండకే గుండు కొట్టేస్తున్నారంటూ అప్పన్న భూముల్లో కొండని తొలిచివేస్తున్న వైనాన్ని ప్రొజెక్ట్ చేశారు. అడవరం పరిధిలో 160 ఎకరాల్లో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే భారీ వృక్షాలు తొలగించారు, కొండని కూడా తొలచేస్తున్నారు అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేస్తూ ఆ విజువల్స్ని హైలైట్ చేసుకొస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఇది గుండు అసలు అంటే అదేమో పర్మిషన్ పెట్టుకుని గవర్నమెంటే తవ్వుతుంటే బూత్ అన్నారు. ఇది మరి ఎలా నీతి అయ్యింది? అక్కడ పర్యావరణ శాఖ అన్నారు, అటవీ శాఖ అన్నారు, టూరిజం శాఖ అన్నారు, ఇవన్నీ. ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రి, పర్యావరణ శాఖ మంత్రి, పర్యాటక శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి అన్నీ కూడా జనసేనలోనే ఉంది. ఇప్పుడు ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇదే సందర్భంలో అక్కడి నుంచి ఇలా జరుగుతున్నటువంటి వైనాన్ని వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి కొండారాజు ఇలా వివరంగా చెప్పుకొచ్చాడు. విశాఖలో ఋషికొండ మీద సుమారు 10 ఎకరాల్లో ఉన్న భవనాలను తొలగించి ప్రభుత్వమే కొత్త భవనాలు కడితే దాన్ని పర్యావరణ విధ్వంసం అంటూ విష ప్రచారం చేశారు. మరి ఈరోజు డేటా సెంటర్ నిర్మాణం పేరుతో శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి సింహాచల దేవస్థానానికి సంబంధించినటువంటి 160 ఎకరాల కొండను తొలిచేస్తున్నారు, బోడిగుండు కొట్టేస్తున్నారు. ఏది ఈ రెండిట్లో నిజమైనటువంటి పర్యావరణ విధ్వంసం? ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇదంతా కూడా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సంబంధించి 160 ఎకరాల కొండ. ఈ కొండని డేటా సెంటర్ నిర్మాణం పేరుతో ఏ విధంగా బోడిగుండు కొడుతున్నారు, ఈ కొండను చూడొచ్చు మీరు. ఏ విధంగా బోడిగుండు కొడుతున్నారో మనకు కనబడతాం. నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు ఈ విధంగా అప్పన్న కొండకు బోడిగుండు కొట్టే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండకుండా పోతాయి. అదేవిధంగా ఈ యొక్క దేవస్థానానికి సంబంధించిన భూమిని ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులు మీరు దారాదత్తం చేస్తున్నారే, దానికి ప్రతిఫలంగా దేవస్థానానికో స్వామివారికో మీరు ఏం ముట్ట చెప్పారు, ఏం అప్ప చెప్పారు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక డేటా సెంటర్ నిర్మాణం కోసం కొండని ఏదైతే వీళ్ళు తొలిచేస్తున్నారో దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ కొండకు పక్కన యాక్చువల్గా ఒక 20 కోట్ల రూపాయలేమో, 2 కోట్లు లేకపోతే 20 కోట్లు ఏడాదికి గుడికిస్తారు అని చెప్పారు డేటా సెంటర్. డేటా సెంటర్ అంటే ఈ గూగుల్ డేటా సెంటర్ లేదా అదాని వాళ్ళ గూగుల్ డేటా సెంటర్ కోసం చేస్తున్నారు. అయితే ఆ డబ్బులు ఇస్తున్నారన్నది మన ప్రభుత్వం చెప్పింది కాబట్టి అది వీళ్ళకి తెలిసి ఉండబోదు, లేదా తెలిసినా అవాయిడ్ చేస్తుండదు. బట్ ఇప్పుడైనా అప్పుడైనా ప్రజల ప్రయోజనమే. ఇక్కడ దేవాదాయ శాఖకి డబ్బులు వస్తే దేవుడికి ప్రయోజనమే. కాకపోతే ఏంటంటే అప్పుడు అలాంటి మాటలు అన్నారు, ఇప్పుడు ఇలాంటి మాటలు అన్నారు, అదొకటే తేడా.